హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్డ్ గర్ల్ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే పొలుగొట్టు చీపిరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సో దానికోసం ఏంటంటే ఇట్లా ఒక చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు పేరు ఏంటంటే పలాస మండ లేకపోతే పలాస చెట్టు అంటారు. సో చూసారు కదండి, ఇది ఆకు అనేది ఇట్లా ఉంటుంది, బారుగా ఉంటుంది. ఇలాంటి చెట్లు అనేవి ఇదివరకు కాలంలో అయితే పొలం గట్ల దగ్గర ఉండేవండి. సో ఇప్పుడు అక్కడక్కడ ఉంటాయి. సో ఇవేం చేస్తారంటే వీటిని పలాస మండలు అంటారు. వీటిని తీసుకొచ్చి చీపురులా తయారు చేసుకుని వాటిని ఏం చేస్తారంటే పశువుల దొడ్లు ఉంటాయి కదండి, అంటే పశువుల సావిడి ఉంటుంది కదా. సో వాటిలో ఏంటంటే గడ్డి పరకలు అవి ఇవి ఊడ్చుకోవడానికి ఉపయోగించేవారు ఈ చీపురులతో, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. సో ఈ చెట్లు అనేవి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియదండి. అదే కాదు, నాకు కూడా తెలీదు. సో ఇదేంటంటే మా ఇంటి ముందు ఏదో 2 మొక్కలు ఇట్లా మొలిచాయండి. సో ఇవి మాకు ఇంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇవన్నీ ఉంచేసామన్నమాట. సో ఏంటంటే మాకు బయట వాకిలి ఉంది కదా, సో ఆ వాకిలి ఊడ్చుకోవడానికి బాగుంటుంది అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. అండ్ ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. సో ఇదేంటంటే పచ్చిగా ఉన్నప్పుడే మనం చీపురు అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ చెట్టు అనేది ఇట్లా నరికి తెచ్చేసుకున్నామండి. తెచ్చేసుకున్నాక ఏం చేస్తున్నామంటే ఒక 2-3 డేస్ అట్లా ఆగిచ్చి దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా కొబ్బరి తాళ్ళు కానీ ఏదన్నా మీకు అవైలబిలిటీలో ఉన్న తాడుని తీసుకుని మనం జస్ట్ అట్లా 2 మొక్కలు కలిపి అట్లా తాడులా కట్టేసేసుకోవాలి, ముడి వేసుకుని. సో దీన్ని ఏంటంటే చీపిరి షేప్లో ఉండేటట్టుగా మనం చూసుకొని కొమ్మలు పక్కకి ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాస్ అవన్నీ కూడా కట్ చేసుకోవాలండి. సో ఇదేంటంటే చీపిరి షేప్లో ఉండేటట్టుగా మనం దీని మీద బలవంగా మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవాలండి. అంటే ఏదైనా మూటలు కానీ అట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఆ పచ్చి ఎండిపోయేలోపు మనకి గట్టి పడుతుంది అండ్ అదే షేప్లో ఫామ్ అవుతుంది. సో ఇది నార్మల్గా మనకి పుల్లల చీపిరి వెడల్పుగా కట్టి చూస్తూ ఉంటాం కదా రోడ్ల మీద. సో అట్లాంటి చీపిరిలాగే మనం ఇది కట్టుకుని ఫామ్ చేసుకోవాలి. అండ్ ఇది ఆల్మోస్ట్ మనకైతే అండి 1.5 year 2 years ఆల్మోస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి యూసేజ్ అనేది బట్టి మనం వాడుకుంటాం కదా. సో ఇదివరకు చావిల్లో ఊడ్చేవాళ్ళు కాబట్టి అది ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అండ్ అక్కడ గడ్డి పరకలు, మట్టి, పేడ అవన్నీ ఉండే కాబట్టి పశువుల దగ్గర ఇలాంటి చీపుళ్ళు ఎక్కువగా వాడేవారండి. సో అండ్ బాగా ఉపయోగపడేవి కూడా ఆ రోజుల్లో. అండ్ ఈ చెట్టు చూడటానికి కూడా కొంచెం వేపాకు ఉంటుంది కదండి, వేపాకు లాగే ఉంటుంది అండ్ కొంచెం బారుగా ఉంటుంది. కొంచెం సడన్గా చూస్తే మాత్రం వేపాకు ఉన్నట్టే ఉంటుందండి. అండ్ ఈ పలాస మండలకి కొంచెం కాయలు పూలు కూడా ఉంటాయండి. సో వాటిని మళ్ళీ గింజలు వేసుకొని మళ్ళీ మనం పెంచుకోవచ్చు అన్నమాట. అండ్ మేమైతే వీటితో 2 చీపులు తయారు చేసుకున్నామండి. ఒకటేమో చిన్నది అండ్ ఒకటేమో పెద్దది. జస్ట్ మాకు 2 చెట్లే దొరికాయండి. సో ఆ 2 చెట్లే మాకు సరిపోయినాయి అనమాట. అండ్ ఇది చూసారు కదా, కొంచెం వంకరగా ఉన్నట్టు అనిపిస్తుంది, మనకు కావాల్సిన పొజిషన్లో లేదు. సో వీటిని ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సినట్టుగా ఉండటానికి మనకి మధ్యలో అడ్డకర్రలైనా వేసుకోవచ్చండి. లేకపోతే ఏదైనా బరువైన వస్తువులు మనకు కావాల్సిన షేప్లో పెడతాం వల్ల ఏంటంటే అవి ఎండిపోయేలోపు మనకు కావాల్సిన షేప్లో అవి బయటపడతాయి అన్నమాట. అండ్ చూసారు కదండి, ఇట్లా ఊడ్చుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఆకులు అనేవి ఉన్నాయి కదా, ఇంకా ఎండిపోయి ఊడలేదు. సో ఇవి చెట్టు మొక్క ఎండిపోయేలోపు మనకి ఆకులు అనేవి కూడా ఊడిపోతాయండి. సో అవి జస్ట్ ఒట్టి పుల్లలే మిగులుతాయి అనమాట. మీకు నేను తర్వాత థంబ్నెయిల్లో యాడ్ చేసి చూపిస్తానండి. అండ్ చూసారు కదా, ఇట్లా ఉంటుందండి చెట్టు. ఇది ఆల్మోస్ట్ ఒక 25% ఎండిందనమాట, ఇంకా ఎండాల్సి ఉంది. అండ్ వీడియో పెట్టేటప్పటికి ఆ మొక్కలైతే ఇంకా ఎండలేదండి. సో నేనేం చేస్తానంటే థంబ్నెయిల్లో మీకు మొత్తం ఎండిపోయాక ఒకసారి నేను థంబ్నెయిల్లో పోస్ట్ చేస్తానండి, ఒకసారి చూడండి. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఒకసారి మీకు పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ చూసారు కదండి, చిన్నదైతే మంచి షేప్లో వచ్చింది, పెద్దది మాత్రం ఇంకా రాలేదు. అందుకని చెప్పి మళ్ళీ మేము వేరే పొజిషన్లో పెట్టి ఉంచామన్నమాట. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.